అదరగొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి. పందెం బరుల వద్ద ఇతర రాష్ట్రాల నుండి వచ్చినటువంటి పందాలు కోడి పందాలు చూడడానికి ఇంట్రెస్ట్గా ఉన్న వారు ఎక్కువగా వస్తున్నారని చెప్పుకోవచ్చు. తెలంగాణ రాష్ట్రం నుండి కూడా పెద్ద ఎత్తున కోడి పందాలు చూడడానికి వచ్చారు. సరే, ఏంటి తెలంగాణలో ఏ ప్రాంతం నుండి వచ్చారు? ఎందుకు మీకు కోడి పందాలు అంటే అంత ఇంట్రెస్ట్? మాది తెలంగాణ ఫ్యూచర్ సిటీ ముచ్చర్ల అండి. మాది రంగారెడ్డి జిల్లా కందుకూరు మండల్. నేను పిఎస్ఎస్ చైర్మన్. ఈరోజు సంక్రాంతి సందర్భంగా మా డాక్టర్ బాపిరాజు గారి ఆహ్వానం మేరకు మా జంగారెడ్డి అన్నగారితో కలిపి మా గురువు గారితో కలిపి వచ్చాము. మేమంతా ఓ 15 మంది టీం. ఏంటంటే పండగ వేళ ఇక్కడ కోడి పందాలు చాలా సరదాగా జరుగుతాయి. అదేదో పందెం కాసి డబ్బులని కాదండి, పందాలు చూసి అదొక మన సాంప్రదాయం మనం చూడాలని చెప్పి రాష్ట్రాలకు అతీతంగా ఈ తెలంగాణని కానీ ఆంధ్రాని కానీ కాకుండా మేమందరం ఇక్కడికి వచ్చేసి ఎంతో ఆస్వాదించడం మాకు చాలా సంతోషం అనిపించింది. పుంజులు తీసుకురాలేదా మరి? కోడి పుంజులు ఏమైనా తీసుకొచ్చారా? లేదండి, ఇక్కడే ఉన్నాయి కదా. మేమేం నిర్వాహకులం కాదు, మేము జస్ట్ చూడడానికి మా సార్ గారి ఆహ్వానం మేరకు వచ్చాము మేము. ఏంటి పందాలు ఏమైనా కాసారా? లేదు సార్, ఒక టెంపుల్కి వెళ్తున్నాము, అంతర్వేది టెంపుల్కి వెళ్తున్నాము. ఆ దర్శనం అయిపోయినాక మళ్ళీ ఇక్కడికి వస్తాము, అప్పుడు చూస్తాం, తర్వాత చూస్తాం. ఏం సార్, తెలంగాణలో పర్మిషన్ అడగచ్చు కదా? అక్కడ రాజకీయ నాయకులు అక్కడ ఆనాటి నుంచి ఆనవాది లేదు, ఇక్కడనే ఉంది కనుక ఇక్కడనే వస్తాం మేము ప్రతిసారి. చూసారా, ఇది ఫస్ట్ టైం అలా వచ్చినాం, ఇది మూడోసారి. ఏ ప్రాంతాలు తిరిగారు? ఇక్కడ భీమవరం పోయినాము, ఇక్కడ వచ్చినాము. ఏమండి, ఏంటి మరి తెలంగాణలో కోడి పందాలు అడగచ్చు కదా? మా ఆంధ్రాలో కోడి పందాలు చుట్టూ తెలంగాణ మొత్తం వాళ్ళంతా ఇక్కడ ఎంజాయ్ చేయడానికి వస్తున్నారు. ప్రతి ఏటా ఇక్కడ ఆంధ్ర నుంచి కోడి పందాలు అంటే బాగా ఫేమస్ అయ్యేది కదా. అక్కడ ఏ విధంగా ఉంటాయి చూద్దామని చెప్పి ఒక ఇంట్రెస్ట్ మేరకు తెలంగాణ ఆంధ్ర రెండు ఒకటే అన్నట్టుగానే విధానంతో మేము వచ్చి ప్రతి ఇయర్ ఆంధ్రాకి వచ్చి చూడడం జరుగుతుంటాం. ఏం సార్, ఎంత కాసారు పందెం? కళ్ళజోడు మొత్తం సంక్రాంతి అంతా మీ దగ్గర ఉంది. పందెం ఏం కాయలేదు, చూడడానికి వచ్చినాము. చాలా బాగా అనిపించింది. మళ్ళీ ఇప్పుడు భీమవరం వెళ్తాం, భీమవరం కాస్తాం ఇప్పుడు పందెం. నెక్స్ట్ ఇప్పుడు దేవాలయం దర్శనం ఉంది, అంతర్వేది నరసింహస్వామి టెంపుల్ దర్శనం అయిపోయిన తర్వాత నెక్స్ట్ భీమవరంలో అక్కడ బరిలో మేము పందెంలో మనం చూస్తున్నాం. పందెం బరుల వద్ద ఇతర రాష్ట్రాల నుంచి వచ్చినటువంటి పందాలంటే ఇంట్రెస్ట్ ఉన్నవారు ఎక్కువగా ఉన్నారనే చెప్పుకోవచ్చు. ఇటు ఈ లోకల్స్ కాకుండా అక్కడి నుండి ఇతర రాష్ట్రాల్లో ఉద్యోగాల నిమిత్తం వెళ్ళినవారు కానీ వారి స్నేహితులను కూడా తీసుకొచ్చి ఇక్కడ కోడి పందాలు చూపించడం, ఆంధ్ర కోడి పందాలు అంటే తమకు ఎంతో ఇష్టం అని కూడా ఇక్కడ ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన ప్రజలు చెప్పే పరిస్థితులు అయితే ఉన్నాయి. కెమెరామెన్ భాగ్యరాజ్తో సాగర్, బిగ్ టీవీ, నారాయణపురం నుండి.